వెల్కమ్ టు ఆర్టీవీ. 2023 ఫిబ్రవరి, ప్రాంతం హైదరాబాద్. అకస్మాత్తుగా ఓ వ్యక్తి గుండెపోటుకు గురయ్యాడు. అక్కడే ఉన్న ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ సిపిఆర్ చేసి అతడి ప్రాణాలను కాపాడాడు. 2024 మే 5 చలాకీగా ఆడుతున్న పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలాడు. ఏం జరుగుతుందో తల్లిదండ్రులకు అర్థం కాలేదు. ఇంతలోనే నేనున్నానని భరోసానిస్తూ రోడ్డుపైనే సిపిఆర్ చేసి చిన్నారికి ఊపిరిపోసింది రవలి అనే డాక్టర్. ఇలా ఆగిన కుండకు సిపిఆర్ తో మళ్ళీ ఊపిరిపోయవచ్చు. సిపిఆర్ గురించి తెలుసుకోవడం, సిపిఆర్ ఎలా చేయాలో నేర్చుకోవటం ప్రతి ఒక్కరికి అవసరం. అసలు సిపిఆర్ అంటే ఏంటి, సిపిఆర్ ఎలా చేయాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. డాక్టర్ మాత్రమే సిపిఆర్ చేయాలని లేదు. సిపిఆర్ గురించి తెలిసిన, శిక్షణ తీసుకున్న వారెవరైనా చేయొచ్చు. కాకపోతే దీని యొక్క ప్రత్యేక పద్ధతిలో చేయాలి. గుండె పైభాగంలో ఉండే స్టెర్నమ్ అనే ఎముక వద్ద ప్రెషర్ ఇచ్చి హార్ట్ ను స్టిమ్యులేట్ చేయాలి. ఎంత ప్రెషర్ ఇవ్వాలో అంతే ఇవ్వాలి. ఎక్కువ ప్రెషర్ ఇస్తే రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగని వీక్ గా చేస్తే ప్రెషర్ సరిపోదు. అందుకే సిపిఆర్ శిక్షణ తీసుకోవడం ముఖ్యం. కొన్ని ఆసుపత్రులు తమ బాధ్యతగా దీనిపై వర్క్ షాప్ నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నాయి. ఇది ఎవరైనా నేర్చుకోవచ్చు. అందరూ నేర్చుకుంటే చాలా మంచిది. కార్డియోపల్మనరీ రీసెర్చ్ అండి. దీని గురించి వీడియోస్ అవన్నీ చాలా ఉన్నాయి యూట్యూబ్ లో. ఒక్కసారి కొంచెం ఒక 5 minutes టైం తీసుకొని సిపిఆర్ అనే వీడియో యూట్యూబ్ లో కొట్టి చూడండి. ఎవరో ఒకరు కాకపోతే ఒకరికి హెల్ప్ అయినా ఒకళ్ళ లైఫ్ సేవ్ అవుతుంది అనేది నా సిపిఆర్ చేసే విషయంలో ప్రధానంగా 3 అంశాలను చూసుకోవాలి. శ్వాస ఆగిపోకుండా చూడాలి, హార్ట్ బీట్ రికవర్ అయ్యేలా చేయాలి, బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేలా చేయాలి. పేషెంట్ స్పందన తీరును బట్టి ప్రతి 5 బీట్లకు ఒకసారి నోటి ద్వారా బ్రీతింగ్ అందించవచ్చు. సిపిఆర్ ఇచ్చే వ్యక్తి తన బ్యాలెన్స్ కోల్పోకూడదు. రోగి పరిస్థితిని చూసి భయపడకూడదు. సిపిఆర్ ఇచ్చే ముందు అంబులెన్స్ కు కాల్ చేయటం లేదా మరొకరిని పిలవటం మర్చిపోవద్దు. సిపిఆర్ ఇచ్చే ముందు అతని శ్వాస ఎలా జరుగుతుందో చూడటానికి రోగి కరోటిడ్ పల్స్ ని చెక్ చేయండి. రోగి అపస్మారక స్థితిలో ఉంటే సిపిఆర్ ఇవ్వడానికి రోగిని వెళ్ళకిలా నేలపై పడుకోనివ్వండి. రోగి అవయవాలు వంగి ఉండకుండా జాగ్రత్త వహించండి. అప్పుడే మీరు బ్యాలెన్స్ కోల్పోకుండా ఉంటారు. సిపిఆర్ ఇచ్చే వ్యక్తి తన మోచేతులు, చేతులు నిటారుగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. అది తిరగకూడదు, లేదంటే ఛాతిపై ఒత్తిడి సరిగ్గా పడదు. సిపిఆర్ అంటే కార్డియోపల్మనరీ రీసెర్చ్ అండి. అది చాలా వైటల్ ప్రొసీజర్. మెడికల్ ప్రొఫెషనల్స్ కి, పోలీస్ వాళ్ళకి, ఇంకా ఎవరైనా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళందరికీ సిపిఆర్ అనే దాని గురించి ఐడియా ఉంటుంది. అందించడానికి ఆక్సిజన్ మాస్క్ వెంటనే అందుబాటులో ఉండకపోవచ్చు. అప్పుడు కర్చీఫ్ లేదా ఏదైనా గుడ్డను అడ్డుగా పెట్టుకొని గాలి అందించవచ్చు. నోరు పూర్తిగా నోటితో మూస్తూ ముక్కును వేలతో కానీ చెంపతో కానీ మూసి గాలి ద్వారం తెరిచి ఉండేలా తలను పట్టుకోవాలి. ఆ వ్యక్తి ఛాతీ పైకి లేచేలాగా పూర్తిగా 1 సెకండ్ పాటు గాలిని ఊదాలి. ప్రతి 30 కంప్రెషన్స్ కు 2 సార్లు గాలి అందిస్తూ సిపిఆర్ ను కొనసాగించాలి. గుండె కొట్టుకోవడం మొదలయ్యి ఊపిరి తీసుకుంటూ ఉండే వరకు ఇది చేయాలని డాక్టర్లు చెబుతున్నారు. సిపిఆర్ చేయటం వల్ల ప్రపంచంలో చాలా మంది ప్రాణాలు నిలిచాయని లెక్కలు చెబుతున్నాయి. సిపిఆర్ వల్ల శరీర భాగాలకు తిరిగి రక్తం పంపిణీ అయ్యేలా చూస్తుంది. మెదడుకు కూడా రక్త సరఫరా జరిగేలా చూస్తుంది. ఈలోపు ఆసుపత్రికి చేరుకుంటే ప్రాణాపాయం తప్పుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.